మాతృదేవోభవ. ఇంత విశ్వమందు ఇన్ని వేషములందు ఒక్కటైనా మనసుకెక్కదయ్యే జగన్మాత. ఇంత విశ్వమందు ఇన్ని వేషములందు ఒక్కటైనా మనసుకెక్కదయ్యే. ఇంత విశ్వమందు ఇన్ని వేషములందు ఒక్కటైనా మనసుకెక్కదయ్యే. పద్మమౌచు దేవి పాదములన్ మది రాలిపోయే కర్మ కాలిపోయే. పద్మమౌచు దేవి పాదములన్ మది రాలిపోయే కర్మ కాలిపోయే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 932వ భాగానికి స్వాగతం పలుకు. అనవిని నీటి డొంక జలకాసము వీసము దోపనిట్లనెన్ మనుజుల బద్ధకమ్ములను మాంచుట కష్టము. పీక మీద కూర్చొని పని చేయ చూడవలి చూడగవచ్చునుగాని చిత్తశుద్ధిని పనియందు శ్రద్ధను విధేయత విజ్ఞత నేర్పవచ్చుని. బద్ధకం పెద్ద శత్రువు అయిపోయిందయ్యా ప్రపంచంలో, అందున మీ దేశంలో. కాస్త తెలివైన వాడు ఎవడన్నా ఉంటే గల్ఫ్లో అమెరికాలో ఉంటున్నాడు, కష్టపడి పనిచేసేవాడు గల్ఫ్లో ఉంటున్నాడు. బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్సులో, లేనివాడు గల్ఫ్లోన కూలి. బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు ఎట్లు బాగుపడునో ఈ ధరిత్రి అని కవులు వాపోతున్నారయ్యా. పోనీ పీక మీద కూర్చొని పని చేయి చూడవాలి, దానికి కూడా ఏదో చేయొచ్చు. దగ్గర కూర్చుని సమయం పెట్టి చేస్తావా చేయవా అని ఒత్తిడి చేయొచ్చు. అధికారులు సరిగ్గా ఉంటే కొన్ని పనులు అవుతున్నాయి కూడా. కానీ చిత్తశుద్ధిని పనియందు శ్రద్ధను విధేయత విజ్ఞత నేర్పవచ్చుని. చిత్తశుద్ధిని ఎవరు నేర్పుతారయ్యా? సమయానికి వచ్చేలా చేయొచ్చు ఉద్యోగిని, అక్కడ కూర్చుని పని చేయొద్దు. ప్రతి ఉద్యోగిని పరిశీలించడానికి ఇంకొక అధికారిని పెడితే ఈ అధికారులు ఎక్కువైపోతారు. వారు వీరికి అధికారులు అవుతారు, పెద్ద శత్రువులు. ఇక అక్కడి నుంచి లంచాల వ్యవస్థ ఇంకాస్త పెరుగుతుంది. నీకింత భారేస్తాను నువ్వు ఊరుకోవయ్యా, నీకెందుకు గొడవ అంటాడు. ఇద్దరు కలిసి దోచుకుంటారు. లేకపోతే ఇంత అవినీతి ఎందుకు జరుగుతుంది? చిత్తశుద్ధి లేకపోవడం వల్ల. అందరం మళ్ళీ బ్రహ్మాండంగా అడ్డబొట్లో నిలువుబొట్లో అన్ని ఆధ్యాత్మిక చిహ్నాలు బ్రహ్మాండంగా ధరిస్తాం. ఈ మధ్య ఇంకా పెరిగే కూడా. ఎందుకంటే ప్రజలు మనం నమ్మాలి కదా, గౌరవం కలగాలి కదా చూడగానే. దానికి తగినట్టుగా మనం ఉంటున్నామా? లోగుట్టు పెరుమాళ్ళు గెరుక. చిత్తశుద్ధి ఎవరు నేర్పుతారు? పని యందు శ్రద్ధ. ఆ సమయానికి వచ్చేలా చేయొచ్చు, పని చేయాలి, శ్రద్ధగా చేయాలి. అది అసలు ఎందుకు చేస్తున్నామో అన్నట్టుగా చేయాలి. ఒకరికెవరో ఒక భూమి ఇవ్వమని ప్రభుత్వం వారు చెప్పారు. ఆ ఉద్యోగికి అది ఇవ్వడం కోసం చెప్పారు, ఎగ్గొట్టడానికి కాదు. అంటే కోరి పెట్టాడు, ఎలా ఇవ్వగలడో చూస్తాడు. అది ఇప్పుడు తమిళనాడులో ఈ మధ్యన రైతులు ఈ రుణమాఫీల గురించి వాటి గురించి ఏదో చేస్తే అక్కడ ఏదో అవకాశాలు లేవు చట్టం ప్రకారం. కానీ జస్టిస్ ఎన్వి రమణ గారు ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో తోటి జడ్జితో మాట్లాడారట. ఏమండి దీనికి ఏం చేయగలమని. చట్టంలో లేదండి, చట్టంలో లేని మనం ఏం చేస్తాం, తిరస్కరించేద్దాం అన్నట్టు. తిరస్కరించడం ఎంతసేపు అండి? ఓసారి రాసేస్తాం ఒక మాట, రిజెక్టెడ్ అనే 4 అక్షరాలు ఏముంది దీనికి. కానీ దేశంలో నష్టపోతున్న వాళ్ళలో రైతుల్ని మించిన వాళ్ళు లేరండి. విత్తనాలు దొరకడం దగ్గర నుంచి మొత్తం బ్యాంకులో డబ్బులు రావడం వరకు అన్నీ కష్టంగానే ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి కదా. అంటే అందులోనే ఏదో అవకాశం వెతికి మొత్తం మీద ఒక అవకాశం ఇచ్చారు. అలాగా అన్ని రకాల ధర్మాల్లో ఉండే మనం అందరం కూడా ఇది చెయ్యడం కోసం, ఇది ఎగ్గొట్టడానికి కాదు. నిబంధనల ప్రకారం నిబంధనలు అన్నీ ఉండగానే మనం స్వార్థానికి లోబడి అపకారాలు చేసేయడానికి సిద్ధంగా ఉంటే ప్రజలకి, అదే నిబంధనలు అలా ఉండగా ఉపకారం చేయలేమండి పేద ప్రజలకి. నిబంధనల పేరు పెట్టి ఉపకారాలు ఆపేయాలా? అపకారాలు ఆపేస్తారా? నిబంధన పేరు పెట్టి ఆపాల్సింది అపకారాన్ని, ఉపకారాన్ని కాదు కదా. ఆ నిబంధనలు అలా ఉండగానే ఎన్ని మోసాలు జరిగిపోతున్నాయి, ఎన్ని రకాల భూములు వెళ్ళిపోతున్నాయి, ఎన్ని వందల కోట్లు వెళ్ళిపోయినాయి ఏకంగా. ఒక సబ్ రిజిస్ట్రార్కి లంచం ఇచ్చింది 450 కోట్ల పత్రికల వార్తల ప్రకారం. పాపం ఈ విషయం ఎన్టీ రామారావు గారు సబ్ రిజిస్టర్గా ఉన్నప్పుడు ఆయనకి తెలియదు, లేదా సినిమాల్లో చేరేవాడు కదా, సబ్ రిజిస్టర్గానే ఉండిపోయేవాడు, అందులోనే ఆదాయం బాగుందని. ఆయన అమాయకుడు.
ఇదేమిటి సబ్ రిజిస్ట్రార్కి ఎంత ఆదాయం ఉందంటే ఆ భూముల విలువ ఎంత? ఏం జరుగుతోంది? బంగారం బంగారం అనుకుంటే అంగారం అవుతోంది. మనుషుల బుద్ధుల్ని మార్చలేనప్పుడు చాలా కష్టమైపోతుంది. అదే పని యందు శ్రద్ధను, విధేయత, విజ్ఞత, ఇవి ఎక్కడి నుంచి నేర్పుతారు? దీనికి కూడా ఒక ఉపాయం ఉందండి. జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు పెద్దవాళ్ళకి చెప్పడం చాలా కష్టం. కానీ భవిష్యత్ తరం పట్లైనా మనం శ్రద్ధ చేయాలని చెబుతోంది సముద్రం. పసితనమంది రామకథ భారతగాథ నవీన సత్కథల్ రసమయ రీతి నేర్పి అనురాగముతో క్రమశిక్షణమునన్ మసలగజేయ భావితరమైనను మారును శ్రద్ధ చేయుడి మసి వదలింపుడి పుడమి మంటలలో బడి మాడకుండగన్. మీ వ్యక్తిగత జీవితాలు వేరే విషయమయ్యా. లంచాలు, అవినీతి వ్యవస్థ ఇవన్నీ ఘోరమే అయినప్పటికీ మీ మనుషులకు సంబంధించినవయ్యా. కానీ పంచభూతాలు నాశనం అయిపోతున్నాయ్యా. అందున భూమి, సముద్రం ఈ రెండింటినీ మీరు పట్టించుకోకపోతే నష్టపోయేది మీరేనయ్యా. ఈ మసి వదలింపుడి పుడమి మంటలలో బడి మాడకుండగన్. భూమండలం మొత్తం అగ్నిలో దగ్ధం కాకుండా ఉండాలంటే మీరు తక్షణం శ్రద్ధ చేయాలి. ఆ శ్రద్ధల్లో మొట్టమొదటిది భవిష్యత్ తరం ఏం నేర్చుకుంటోంది అనేది శ్రద్ధ చేయాలి. పసితనమందే రామకథ భారతగాథ నవీన సత్కథల్ రసమయ రీతి నేర్పి. భారతం, రామాయణం మన దేశంలోనే పుట్టిన పురాణాలు ఉన్నాయి. అన్ని మతాల నుంచి గ్రహిద్దామండి, తప్పేం లేదు. ఏ మతం వారైనా మంచి విషయాలే చెబుతారండి. పాడైపోయే విషయాలు మత గ్రంథాల్లో ఉండవండి. మూర్ఖత్వం వల్ల, తప్పుడు నిర్వచనాల వల్ల అటువంటివి బయటకు వస్తాయి. కానీ నాకు ఇతర మతాల మీద కూడా గొప్ప నమ్మకం అండి. అసలైన మూల గ్రంథాలు వారు మహానుభావులండి, వారు అలా చెప్పరండి. మూలకర్తలు, ప్రవక్తలైనా ఎవరైనా దైవదూతలైనా, దైవదూత అంటే అర్థం ఏమిటండి? ఎందుకు తప్పు చెబుతాడు? ఏవో నిర్వచనాల్లో తేడాలో, ప్రచారాల్లో తేడాలో ఏవో జరుగుతాయి. అన్ని మతాల్లోనూ జరుగుతున్నాయి. అలాగా బోల్డ్ గ్రంథాలు, అసలు పురాణాలు నేను సంస్కృతంలో ఉన్నవి చదువుతూ ఉంటే బయట ప్రచారంలో ఉన్న విషయాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. నాకే చాలా ఇబ్బంది అవుతుంది. ఇదేమిటి ఈ విషయాలు జనంలోకి వెళ్ళలేదని. అనేక విషయాలు నేను మీ దగ్గర ప్రస్తావించాను కూడాను. అసలు ఉన్న విషయం ఇది మన పురాణాల్లో ఇది వేళలా. స్త్రీ పురుష భేదాన్ని కాళిదాసు పాటించలేదనేది, కాళిదాసు కాలంలో పాటించలేదు, శివుడే పాటించలేదనేది ఎక్కడ మనం ఇదివరకు విన్నామండి? నేను వెళ్ళా. కుమార సంభవంలో అనేక శ్లోకాలు చెప్పిన వాళ్ళు దీని మీద శ్రద్ధ చేశారా? వారికి అది అక్కర్లేదు, వదిలేశారు. ఇవేవో వర్ణనలు చెప్పుకుంటూ కూర్చున్నారు. పైగా నేను పండిత లోకానికి నమస్కారం పెడుతున్నా. ఈ రొడ్డ కొట్టుడు శ్లోకాలు, ఈ బాగా రొటీన్ వ్యవహారాలు వదిలేయాలండి. అసలు మను చరిత్ర అనగానే అటజనగాంచి భూమిశూరుడు అండం, పారిజాతాపహరణం అనగానే ఇంకా నన్ను భావదీయదాసుని మనం మన చిత్తము పల్లవింప అండం. ఇంతకంటే ఏం లేవా? మొదటి పద్యం దగ్గరే ఓ గంట సాగదీయడం ఉపన్యాసాన్ని. ఇంతవరకు ఏ వక్త చెప్పని విషయాలు నేను చెప్పాలి అని ప్రసంగం చేసే వ్యక్తి నియమం పెట్టుకోవాలి. ముఖ్యమైన విషయాలు లేకపోతే ఇదివరకు చెప్పినవో చాలా ఆసక్తికరమైనవో 1-2 చెప్పినప్పటికీ నేను చెప్పే వాటిలో కనీసం 60% కొత్త ఉండాలి. అది నా పరిశోధన అయి ఉండాలి అని నియమం పెట్టుకుంటే అప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తాయి. దానికోసం కొత్తగా చదువుతాం. ఆ పని పండితులైన వారు, వక్తలైన వారు, ప్రవచనకర్తలైన వారు చెయ్యాలి. ఊరికే పాత కథలే మళ్ళీ చెప్పుకుంటూ కూర్చుని వాటిని ఇంకాస్త సాగతీసి ఇంకాస్త పొడిగించేసేసి దానికి ఏవో క్షేత్రాలు, మహత్యాలు కలిపేసేసి గందరగోళం చేస్తే మళ్ళీ అలాగే ఉంటుంది సమాజం. ఎప్పటికీ మారదు, ఎప్పటికీ మార్పు రాదు. ఇంకాస్త పిచ్చి నమ్మకాలు పెరుగుతాయి. వాటిలో ఉన్న విషయాలు చాలా గొప్పవి ఉన్నాయి. మన గ్రంథాల్లో ఏం లోట్లేదు, మన నోట్లో శని ఉంది. కానీ ఈ ధోరణిలోనే మార్పు రావాలి. అదే నేను చేస్తున్న ప్రయత్నం. సామాజిక వ్యాఖ్య పెద్దలు ఆశీర్వదింతును కాక. ఆ దృష్టి ఎప్పుడైతే వచ్చిందో నాకు ప్రతిదీ ఆ దృష్టితో చూడడం మొదలుపెట్టాను. నేను కొత్తగా ఎన్నో విషయాలు దొరుకుతున్నాయి. అతి ప్రాచీనమైన కావ్యాల్లో మురారి అనర్ఘ రాఘవం నుంచి ఎన్నో విషయాలు చెప్పాను. ఎక్కడవి వస్తాయి, చదివితే వస్తాయి. ఆ దృష్టితో చూడాలి. మనకు ఉపయోగపడేది ఏది, ఈ కాలానికి ఉపయోగపడేది మనం చెప్పదలుచుకున్న విషయానికి. ఊరికే రాముడు వైభవం, సీత వైభవం కొత్తగా మనం చెప్పకల జనానికి తెలుసు. ఆ రాముడిలోనే ఒక కొత్త కోణం, ఆ సీత జీవితంలోనే ఈ కాలానికి ఉపయోగపడే కొత్త ప్రాణవాయువు, అది వెతకాలి. అప్పుడు పురాణాలు కూడా నవీనంగా చాలా బాగుంటాయి. అందుకే నవీన సత్కథలు, ఆధునిక సత్కథలను కూడా మీరు అశ్రద్ధ చేయకండి.
రామాయణం, భారతం, సత్కథలు అన్నీ చెప్పండి. అవి రసమయ రీతి నేర్పి వినేవాడు యొక్క మనస్సుకి వంట పట్టే విధంగా అంటారు, కాస్త ఆకట్టుకునే విధంగా. మధ్యలో కాస్త చలోక్తులు ఉండాలి. ఊరికే గంభీరంగా చెప్పామంటే ఉపయోగం లేదు. పరిహాసములేని కథాప్రసంగం వ్యర్థం అన్నాడు శతకవి. రసములేని కులువనది పరిహాసములేని శుభప్రసంగం. ఉపనిషత్తుల గురించి మాట్లాడినా మధ్యలో కొంచెం సరదాగా 2 మాటలు ఉండాల్సిందే. ఆ నేర్పేది రసమయంగా నేర్పాలి, అనురాగంతో నేర్పాలి. వాడు బాగుపడ్డం మన లక్ష్యం, వాడికి మార్కులు రావడం మన లక్ష్యం కాదు. విద్యా వ్యవస్థలో రావాల్సిన పెద్ద మార్పు ఈ మార్కుల మూర్ఖత్వం వదిలిపోవాలి. అది తల్లిదండ్రుల నుంచే ఎక్కువ ఒత్తిడి రావాలి. మాకు మార్కులు కాదు, మా పిల్లాడి ప్రవర్తన ముఖ్యం. మీరు వేసే దొంగ మార్కులు మేము నమ్మడానికి సిద్ధంగా లేవు, మా వాడు ఏమిటో మాకు తెలుసు అని అడగగలగాలి. మా వాడికి అంత తెలివితేటలు లేవు, మీరు మార్కులు వేశారు. ఈ ధోరణి రావాలి. ఆ కార్డు చూపించుకుని 10 మందికి ఏదో చెప్పడం, సంతోషించడం మీద ఆధారపడితే అలాగా వాడికి నిజంగా అంత తెలివితేటలు లేవు. ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయేవారు పూర్వం. అయితే ఇలా రారా, పల్లెటూళ్ళు అలాగే ఉండేవారు. ఎవరికైనా 10వ తరగతి అప్పట్లో ఫస్ట్ క్లాస్ రావడం అంటే చాలా గొప్ప. నాకు ప్రథమ శ్రేణి వస్తే 10వ తరగతిలో మా ఊళ్ళో కాపాయన రైతు ఒక ఆయన పిలిచాడు, కాళ్ళు ఇలా పెట్టి కర్రటం పెట్టాడు. రావా పంతులు కదా అని పిలిచాడు నన్ను. ఏటే ఫస్ట్ క్లాస్ వచ్చిందా, ఫస్ట్ దా కూర్చో అన్నాడు. పుస్తకంలో ఏమన్నా అన్నాడు. ఆయనకేం తెలుసు, చెప్పు 10 పద్యాలు చెప్పన్నాడు. భగవంతుడు దేవలో నాకు వచ్చిన కాబట్టి చెప్పేశాను. మరి అది బేమల వెళ్ళమన్నాడు. ఓ సర్టిఫికెట్ ఇచ్చాడు. వారిని ఇల్లు బంగారంగానే అనుకున్నాను నేను. ఇంటికి వచ్చాక మా నాన్నగారిని అడిగా. ఆయన ఇలా అడిగాడండి, ఆయన పేరు జవాహర్ సత్యం. ఆయన ఇలా అడిగాడండి, జవాహర్ సత్యం అంటే వాడికి చాలా వచ్చును రానండి. అమ్మ వాళ్ళకి ఏదో చదువు రాదంటారు కదండి, ఎలా వచ్చునన్న. వినేసి గ్రహిస్తారా బాబు, వాళ్ళ గ్రహణ శక్తి మనకెక్కడ ఉందన్నాడు ఆయన. ఎంత గౌరవంగా నడిచేయండి, కులభేదాలు లేకుండా మనుషుల మధ్య అనుబంధాలు. మా నాన్నగారు వాళ్ళ గురించి గౌరవంగా మాట్లాడారు, ఏం తక్కువ చేయలే. ఆయన మా గురించి ఏం తక్కువ చేయలే. ఆయన బేమలే అన్నాడు చివరికి. ఇంత సరదాగా నడిచిపోయేది వ్యవస్థ. పరీక్షించండి నన్ను. ఫస్ట్ క్లాస్ అంటే ఏంటా ఆయన 100కి 60 మార్కులే ఎవడేసాడు కూసే ఎలాగా అన్నాడు ఆయన. వేసేట్టు ఎవడో 60 పైన, నాకు 78 వచ్చి అబ్బురమైంది ఆయనకి. ఎవరికి రావు, మీ నాన్నకలా. మా నాన్న 10th క్లాస్ చదవనే లేదు, ఎలా వస్తాయి. ఆయన వేద పండితుడై అదో సరదా. అలా పరీక్షలు చేసేవారు. ఇవాళ అదే రాష్ట్ర స్థాయి ర్యాంకుల వాళ్ళని కూడా పరీక్ష చేస్తే చాలామంది మొత్తం చేపలు, నీళ్లు లేని చెరువులో చేపలు తేలినట్టు తేలిపోతారు. అనుమానమే లేదు అందులో. అది నిజమైన పరీక్ష. ఈ మసి వదలింపుడి పొడిమి మంటలలో బడి మాడకుండా. ఎందుకంటే చంద్రుడు పైన కాలిడిరి చక్కగా సముద్రం ఆక్షేపిస్తోంది. చంద్రమండలానికి వెళ్ళాం, సూర్యమండలానికి వెళ్ళాం, అంగారక మండలానికి వెడతాం, ఇంకో శృంగార మండలానికి వెడతాం. ఎందుకయ్యా? చివరికి ప్రతివాడు ఆ మండలం పుచ్చుకోవాల్సిందే ఆత్మతత్వం తెలుసుకోవడానికి. ఎన్ని మండలాలు తిరుగుతారు, ఏం కనిపెడతారో కనిపెట్టి అది దాన్ని కూడా దోచుకుంటారు. అక్కడ మళ్ళీ జమీందారులు తయారవుతారు. ఇంతకంటే మీరు చేసేదేముంది? చంద్రుడు పైన కాలిడిరి చక్కగా, అక్కడ నుండి చక్కగా క్రిందికి చూడు ఈ పొడమికి ఈడుగనంబడు. అక్కడ నుండి చక్కగా క్రిందికి చూడు ఈ పొడమికి ఈడుగనంబడు. చంద్రుడు పైన కాలిడిరి చక్కగా, అక్కడ నుండి చక్కగా క్రిందికి చూడు ఈ పొడమికి ఈడుగనంబడు. మబ్బు చాటునన్ చందురు చూచి కైతలను జల్లిరిగా, మబ్బు చాటునన్ చందురు చూచి కైతలను జల్లిరిగా. మసిమబ్బులందునన్ కుందెడు భూమి చూచి కవి కోకిలలేమని పాడనెత్తురు. మసిమబ్బులందునన్ కుందెడు భూమి చూచి కవి కోకిలలేమని పాడనెత్తురు. చందురు పైన కాలిడిరి చక్కగా, అక్కడ నుండి చక్కగా క్రిందికి చూడు ఈ పొడమి కిడుగనంబడు. చక్కగా తీసుకెళ్లి కాలు చంద్రమండలం మీద పెట్టారు కదా, అక్కడి నుంచి చక్కగా కిందికి చూడండి, ఆ భూమి ఎలా ఉందో కనపడుతుంది. మొత్తం చాలాసార్లు ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో వీరవిహారం చేసేయండి ఈ వీడియోలు చూపించారు. మసి పేరుకుపోయిందండి భూమండలం అంతా. దగ్ధం కావడానికి సిద్ధంగా ఉన్న, దగ్ధం అయిపోయిన బొగ్గులా కనిపిస్తుందండి. అసలు అది చూపించారండి ప్రత్యేకం. అప్పుడు కనపడుతుంది ఈ పుడమి కీడు కనంపడు. మరి మబ్బుచాటును చంద్రుడు చూచి కైతలను చల్లిరిగా. చాలా కాలంగా మబ్బుచాటులో ఉన్న చందమామను చూసి చందమామ మసకేసిపోయి ముందుగా కబురేలో అని పాడేశారు కదా. సీసా శాలువా కుక్క వేసుకుని 100 మంది గీతాలు రాసేశారు, కావ్యాలు రాశారు, ప్రబంధాలు రాశారు, సినిమాల్లో పాటలు పాడేశారు. రామదాసు, దేవదాసు అందరూ కలిసి అంతంత వర్ణన చేసేశారు.
మబ్బుచాటునం చంద్రుడు చూచి కైతలను జల్లిరుగా మసిమప్పులందునను కుందెడు భూమి చూచి కవి కోకిలలు ఏమని పాడనేర్తురు. ఇప్పుడు మసిమబ్బుల్లో కుందిపోయి నల్లగా మసిబారిపోయి కనబడుతున్న భూమిని చూచి కవి కోకిలలు ఏమని పాడతారయ్యా? చాలా పెద్ద బిరుదులు ఉన్నాయి కదా మీ కవులకి, పాడమని ఏం పాడతారు? నాశనమైపోయింది భూమి. విలువలు తెలియని నరునకు నిలుచుటకై నిలువనిచ్చి నికులావనియన్ నిలువెల్ల మోసపోయను కవి. విలువలు తెలియని నరునకు నిలుచుటకై నీడనిచ్చి నిఖిలావనియున్ నిలువెల్ల మోసపోయను విలవిల విలపించుచుండి వినిపించదుకో. విలువలు తెలియని నరునకు నిలుచుటకై నీడనిచ్చి నిఖిలావనియున్ నిలువెల్ల మోసపోయను విలవిల విలపించుచుండే వినిపించదుకో. విలువలు తెలియని మనిషికి చోటిచ్చి భూమి నిలువెల్లా మోసపోయిందయ్యా. బిడ్డల్ని పోషించి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు ఆ బిడ్డలు తమను చూడకపోతే కృంగిపోతున్నట్టుగా ఈవేళ భూదేవి సముద్రం కృంగిపోతున్నాయ్యా తల్లిదండ్రుల్లాగే. ఎవరికైనా తెలియని వాళ్ళకి మనం ఆశ్రయం ఇస్తే ఆ ఆశ్రయం ఆ తర్వాత వాళ్ళు మన అక్కడి నుంచి లేపేస్తే ఎలా ఉంటుందండి పరిస్థితి? విలువలు తెలియని నరునకు నిలుచుటకై నీడనిచ్చి నిఖిలావనియున్ నిలువెల్ల మోసపోయెను విలవిల విలపించుచుండే వినిపింపదోకు. ఆ మాటలు వినపడడం లేదా కవి? ఎంత మోసం జరిగిందో. మేలుకోకపోతే చాలా కష్టమయ్యా అని చెబుతోంది. పుడమికి చేటు కాలమది పుట్టెను మీదయ చేత కాలి ఎప్పుడు మసిబుగ్గులవును అదే మ్రొగుచునుండే ప్రమాద ఘంటికల్ చెడుగు విషానిలమ్ములు గ్రసించెను దుప్పటులట్లు నీటిలో పొడమిన వెన్న కవి. నీటిలో పొడమిన వెన్న నేడుడికి పోవుసునుండెను సున్నమట్లుగా. నీటిలో పొడమిన వెన్న నేడుడికి పోవుసునుండెను సున్నమట్లుగా. భగవంతుడు మనకి చూపుడు వేరిచ్చింది ఎవరి కన్నీళ్ళైనా తొడవడానికి, కంట్లో పొడవడానికి కాదు. ఎవరికైనా దారి చూపించడానికి, బెదిరించడానికి కాదు. ఉపయోగాన్ని బట్టి సాధనం ఎలాగైనా ఉపయోగపడుతుంది. సంస్కృతంలో దీన్ని తర్జని అన్నారంటే బెదిరించేది అని అర్థం. తర్జన భర్జన అంటారు. అందుకని తర్జనం అంటే బెదిరించడం. తెలుగులో చాలా అందంగా సౌమ్యంగా చూపుడు వేలు అన్నారు. దారి చూపించేది అని అర్థం. మనం బెదిరిస్తామా? దారి చూపిస్తామా? వాడి కంట్లో మనం వేలెట్టి పొడుద్దామా? వాడి కన్నీళ్లు తొడుద్దామా? మనుషులుగా పుట్టింది ఎందుకు? ఇతరుల ప్రయోజనాలు పక్కనట్టండి. మన ఆనందం ఎక్కడుంది? ఇతరులు బాధపడితే మనకు ఎలా ఆనందంగా ఉంటుందండి? అసలు వాళ్ళ ఆనందం చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. మన ఆనందం వల్ల మనకు కలిగే, మనం సుఖంగా ఉంటే మనకు కలిగే ఆనందం ఉంది, అది ఎప్పుడూ అశాశ్వతమే. ఎందుకంటే లోపల కూడా కొన్ని దుఃఖాలు ఉన్నాయి ఈ సుఖాలకు తోడు. అవేవో బెదిరిస్తూనే ఉంటాయి. అదే ఎదుటి వాళ్ళు సుఖపడుతుంటే మనం ఆనందంగా ఉండగలిగితే వాళ్ళ దుఃఖాలు ఎలాగో మనకు తెలియవు కాబట్టి కేవలం ఆనందంలోనే ఉంటాం. అంచేత ఆనందం అనేది పరోపకారంలో, పరులు సుఖపడడానికి మనం ప్రయత్నం చేయడంలో ఉంది తప్ప మనం సుఖపడడంలో లేదు. ఇతరులకు సౌకర్యం కల్పిద్దామా, మనం సుఖంగా ఉందామంటే ఒక్క రవ్వ సౌకర్యం వారికి కల్పించడమే మంచిది. అప్పుడే మనం నిజంగా రెండు ఆనందాలు మన దగ్గర ఉంటాయి. ఒకటి, వారు ఆనందిస్తుంటే మనకు కలిగే త్యాగ భావన. రెండవది, మనకేదో ఉన్నదేదో ఉంది, బొత్తుకేం వదిలేసుకోలేదు మనం. హరిశ్చంద్ర చక్రవర్తిలో అంతంత త్యాగాలు ఎవరూ చేయక్కర్లేదు. ఇప్పుడు ఏదో భారతంలో శక్తుప్రస్థుడు కథలాగా తిండి కూడా మానేసి ఎవరికో ఆ పిండి పెట్టాల్సిన పనిలే. మనం తినేదాంట్లోనే పెడితే చాలు. ఒక్క రవ్వ సర్దుకోగలిగితే చాలు. రైల్లో నలుగురు కూర్చోలేక ఇబ్బంది పడుతున్నా కాస్త మనమే కొంచెం కాస్త జరిగి పర్వాలేదు కూర్చోండి అంటే అసలు ఆనందం ఎంత ఉంటుందండి మనిషికి? అన్న మనిషికి, కూర్చున్న మనిషికి కాదు. అతను కళలోకి చూస్తాడు కృతజ్ఞతగా. అసలు అది మర్చిపోగలమా? చాలా ఇప్పటికే ఎక్కువయ్యారు అని మనం కాస్త తొడలు సాగదీసేస్తే ఎంత ఎంత అసహ్యం ఇది. నేను సాగదీసి కూర్చోవాలి పని కట్టుకొని. అప్పుడు మనం పొందే ఆనందం ఏముంది? ఈ ఊరికి సంకుచిత భావన తప్ప. ఎప్పుడూ విశాలంగా ఉండడంలో, త్యాగం చేయడంలోనే ఆనందం ఉందండి. త్యాగేనేకే అమృతత్వ మానసు. పొడమికి చేటు కాలమది పుట్టెను మీదయ్య చేత. పుట్టేసింది ఆయన మీ దయ చేత. భూమి నాశనపోయే సమయం వచ్చేసింది. కాలి ఎప్పుడు మసి బొగ్గులవును అవే మ్రోగుచునుండే ప్రమాద ఘంటికల్. ప్రమాదపు గంటలు మోగుతున్నాయి. 3వ నెంబర్ జెండా కూడా ఎగరేసేసారు. అయిపోయింది. ఇక జెండాలు లేవు. ఎందువల్ల? చెడుగు విషానిలమ్ములు గ్రసించెను దుప్పటులట్లు.
భయంకరమైన విషవాయువులు దుప్పట్లు కమ్మినట్టు కమ్మేశాయి. చలికాలంలో ఎక్కడ ఏమాత్రం కొసేలా బయటికి మళ్ళినా చలిగాలి లోపలికి వస్తుందో అని భయపడి మొత్తం నిండా ముసుగేసుకుని పడుకుంటామే, అలాగా దుప్పటి భూమిని కమ్మేసింది. మసి దుర్వాయువుల దుప్పటి కమ్మేసింది. గ్రసించను దుప్పటులట్లు నీటిలో పడమిన వెన్న నేడుడికి పోవచ్చు నుండెను సున్నమొట్లుగా. భగవంతుడు మజ్జిగని చిలికి పెరుగుని చిలికి వెన్న తీసినట్టుగా మనకి వరాహావతారంతో ఆ సముద్రాన్ని చిలికి వెన్నలాంటి భూఖండాన్ని పైకి తీసి మనకిస్తే మనం దాన్ని సున్నం చేసేసామయ్యా. వెన్న ఎంత చల్లగా ఉంటుందో సున్నం అంత వేడి కదా. భూమి ఎలా వేడెక్కిపోతుందండి? కారణం అండి, అడవులు కోతపడ్డవి మహాపదలుందె మహాపగల్ కనంబడవు అపురూపజాతులకు పక్షులు మొక్కలు కూడా మాయమై జడధి తట ప్రమాళములు జారినవెక్కడో సర్వము ఉరివిపై పొడమిన వేడిమిన్ చెడెను పూడెను మాడెను వీడే ప్రాణమున్ అంటోంది ప్రాణం విసికెత్తి. అడవులు కోతబడ్డవి, ఎన్ని అడవులు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకున్నారయ్యా. ఎంతమంది ఎన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఎర్రచందనం చెట్లే ఉంటాయా, ఏ చెట్లు లేకుండా చేశారు. నదీ తీరాల్లో అడవులు ఉంటే ఎంత ప్రయోజనం? వర్షం కురుస్తుంది, అక్కడ రాలిన ఆకుల కారణంగా నీరు ఎక్కువ బయటికి ప్రవహించకుండా అక్కడే ఇంకుతుంది, ఆ లోపల నుంచి నదీ గర్భంలోకి వస్తుంది, అప్పుడు నదులు పుష్కలంగా ప్రవహిస్తాయి. ఎప్పుడైనా ఎక్కువ నీరు కురిస్తే అడవులు ఇంకేలా చేసుకుంటాయి, అసలు నీటిని నదీ గర్భం ద్వారా పంపిస్తాయి. ఆ ప్రవాహంలో నీరు శుద్ధి అవుతుంది, నదిలో నీరు చక్కగా ఉండేది. గోదావరి తీరంలో పూర్వం 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఎప్పుడు ప్రయాణం చేసినా ఎక్కడంటే అక్కడ హాయిగా దోశలతో నీళ్లు తీసుకుని తాగేవాళ్ళం. ఇప్పుడు రేవుల్లో కూడా యోగం లేదు, అన్నీ సాకిరేవుల్లాగే ఉన్నాయి. ఇదే అడవులు కోతపడ్డవి, అడవులు నరికేశారు. శుభ్రంగా ఆ ప్రాంతాల్లో కురిసిన నీరు ఇప్పుడు ఏమవుతుంది, నరికేయడం వల్ల ప్రమాదం ఇసుకతో సహా వచ్చేస్తుంది. అప్పుడు నదులు మేటేసుకుపోతున్నాయి, అందులో నదిలో నీరు ఎక్కువ నిల్వ ఉండే అవకాశం లేదు, వరదలు వస్తున్నాయి. బొంబాయిలో వర్షాలు కురిశాయంటే గోదావరికి వరద. ఇదివరకు బొంబాయి కొండల మీద వర్షాలు కురిస్తే మనకు ఆనందంగా ఉండేది, ఎందుకంటే ఆ వర్షపు నీరంతా అడవుల్లో అలా ఇంకిపోయేది. అది నదీ గర్భం ద్వారా వచ్చేది, పరిశుద్ధంగా వచ్చేది, ఎంత రావాలో అంతే వచ్చేది. ఎందుకంటే అక్కడ ఆకులు, ఇసుక, నేల, పొరలు, రకరకాల ఆటంకాలు ఉన్నాయి, అన్నింటినీ దాటుకుని రాగలిగిందే వచ్చేది, అవసరమైనంత వచ్చేది. ఎక్కడికక్కడ ఏదో చెక్ పోస్టులు ఉన్నట్టే ఉండేవి భూమిలో భగవంతుడు పెట్టిన తనిఖీ విభాగాలు. ఇవాళ అడవులు ఉండే నదీ తీరంలో ఉండే అడవులన్నీ కొట్టేయడం వల్ల, శుభ్రంగా ప్రాంతం అంతా ఖాళీ అయిపోవడం వల్ల కురిసిన నీరు కురిసినట్టే మొత్తం ఇసుకతో సహా వచ్చేస్తుంది. 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరాలు ఒక్కో నదికి ఎందుకు పెట్టారు అంటే ఇవన్నీ ప్రజలు చూసుకుంటారని. మన నది ఎలా ఉంది, మన బతుకులు ఎలా ఉన్నాయి, ఇక్కడ అడవులు పూర్వం ఎంత ఉండేవి, ఇప్పుడు ఏమైపోయాయి, ఎవరు కొట్టేశారమ్మా అని ప్రజల్లో చైతన్యం వచ్చి నిలదీస్తారు, నిగ్గదీస్తారు కదా అని పుష్కరాలు పెడితే మనం దాన్ని పుణ్యం చేసాం, తద్దినాలు చేశాం, మట్టేసాం బట్టిగడ్డి. ఇంకాస్త నమ్మకాలు పెంచుకున్నాం తప్పితే ఈ చైతన్యవంతం కావడం కోసం పెట్టిన ఆచారాలని చేదస్థంలోకి దించేస్తున్నామంటే ఏం నేర్చుకుంటున్నాం? పుణ్యక్షేత్రాల ద్వారా, ఆధ్యాత్మికత ద్వారా. మన ఉత్తరగతులు, మన సద్గతులు, మన పుణ్యలోకాలైనా నదులు పాడైపోతున్నాయని అర్థం కావట్లేదా? మనం ఇంకాస్త పాడు చేస్తామా? అడవులు కోతబడ్డవి మహాపగలు మహాపదలుందే మహాపగలు, మహా ఆపగ, గొప్ప నదులు, పెద్ద నదులు, మహానదులు నది కూడా ఉంది ఒరిస్సాలో. అవి మహా ఆపగ కాదు, మహా ఆపదైపోయింది. ఏమాత్రం వర్షం కురిసినా నదికి వరదే. కనంబడవు అపురూప జాతులకు పక్షులు మొక్కలు కూడా. దానికల్లా వరదల్లో కొన్ని, తుఫాన్లో కొన్ని, వేడిమికి కొన్ని, చల్లదనానికి కొన్ని, అసలు మన సెల్ ఫోన్ల మొత్తం సర్వనాశనం. అపురూపమైన మొక్కలు, అనేక రకాల పక్షుల జాతులన్నీ నశించాయి. మాయమై జడతి తట ప్రవాళములు జారినవి ఎక్కడో. సాగర తీరంలో ఉండేటువంటి పగడాల రాసులు, కోరల్ రీఫ్ అంటారు, అవన్నీ పోయాయి. సహజమైన పర్యావరణ సంతులనాన్ని సముద్రం కోల్పోయింది. సర్వమురివిపై పొడమిన వేడిమిన్ చెడెను పూడెను మాడెను వీడే ప్రాణం. చెడిపోయింది, పూడిపోయింది, మాడిపోయింది, ప్రాణం వీడిపోయింది. అన్ని క్రియాపదాలు ఒక్కసారి వాడే ఒళ్ళు మండి. ఇదే మనం గ్రహించుకోవాలి. పర్యావరణం పట్ల జాగ్రత్త వహించడం కోసమే, జాతి చైతన్యవంతం కావడం కోసమే హిందూ ధర్మంలో అనేక రకాల ఉత్సవాలు, ఆచారాలు, పుష్కరాలు, పండుగలు అనేకం ఏర్పాటు చేశారు. ఆ రకమైన చైతన్యాన్ని ఆ రోజుల్లో మనం కలిగించాలి. వ్యక్తిగత స్వార్థాలకి పండుగలు వినియోగం కాకూడదు, సామాజికమైనటువంటి ప్రయోజనాలకి తప్ప. సెలవు.